ఆర్మూర్ రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు కనిపించడం హాట్ టాపిక్గా మారింది. మరి దీని వెనక ఎవరున్నారు? ఇంతకీ ఆ పోస్టర్లలో ఏముంది? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలువడం స్థానికంగా కలకలం రేపింది. ఎన్నికల్లో పైడి రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీలపై నిలదీస్తూ ఆర్మూర్ నియోజకవర్గం ప్రజల పేరుతో ఈ వాల్ పోస్టర్లు వెలిశాయి. వాల్ పోస్టర్లలో ఎమ్మెల్యేలకు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రూపాయికి వైద్యం ఎక్కడా, యువతకు ఉపాధి ఎక్కడా, నియోజకవర్గంలోని ప్రతి నిరుపేదకు ఇల్లు ఎక్కడా అంటూ నిలదీశారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే ఇంటికి నియోజకవర్గ ప్రజలను ఎందుకు రావద్దంటున్నారని, పేదవారు అంటే మీకు అంత చులకనా అంటూ ప్రశ్నించారు. ఉపాధి కోసం విదేశాలకు యువతను పంపుతానంటూ వారి సమాచారం తీసుకుని ఆగం చేస్తున్నామని, ప్రభుత్వ అధికారులతో దుర్భాషలాడుతూ మాట్లాడుతుంటారని రాకేష్ రెడ్డి తీరును పోస్టర్లలో విమర్శించారు. ఆర్మూర్, నందిపేటలలో రద్దీ ప్రాంతాల్లో వెలిసిన ఈ పోస్టర్లు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వాల్ పోస్టర్ల తతంగం వెనుక ఎవరున్నారనేది తెలియకపోయినా ఇది రాజకీయ ప్రత్యర్థుల పనేనని ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నందిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బీజేపీ నాయకులు వెళ్లారు. అయితే పోలీస్ స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఉండటంతో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది.